ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయంలోని 10వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో ముఖ్యముగా ఇలా తెలియజేశారు. ప్రత్యుపకారమును కోరకయే మేలు నచ్చువారి యందు, ప్రతిఫలమును కోరి మేలు చేయువారి యందు, శత్రువులందు, తటస్థులందు, మధ్యవర్తులందు, ద్వేషింపబడదగిన వారి యందు అనగా విరోధుల యందు, బంధువులందు, సజ్జనులందు, పాపులందు సమభావము కలిగి ఉండేవాడే శ్రేష్ఠుడని చెప్పి తెలియజేశారు. కాబట్టి ఇతను శత్రుమిత్ర ఉదాసీనులందు సంబుద్ధి గలవాడే ఉత్తముడని తెలుసుకోవాలన్నమాట. ఇక ఈరోజు తెలుసుకోబోయేటువంటి 10వ శ్లోకంలో యోగారూఢ దశను పొందటం కోసం భగవత్ సాక్షాత్కర్మకై ధ్యానయోగం వివరింపదలిచి మొట్టమొదట ధ్యాన పద్ధతిని గురించి తెలియజేస్తున్నారు. యోగి యుంజీత సతతమాత్మానం బృహస్థితితః ఏకాకీ యత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహం. యోగియగువాడు రహసి ఏకాంత ప్రదేశమున స్థితః ఉన్నవాడై, ఏకాకి ఒంటరిగా ఉండి, యత చిత్తాత్మ స్వాధీన మనస్సబడిన మనోబుద్ధి ఇంద్రియ దేహములు కలవాడై, నిరాశీహి ఆశ లేనివాడై, అపరిగ్రహ ఇతరుల నుండి ఏమియో స్వీకరింపగా, సతతం ఎల్లప్పుడూ ఆత్మానం మనస్సును యుంజీత ఆత్మయందు నెలకొల్పవలెను అనగా లయము చేయవలెను. ధ్యానయోగం అభ్యసించేటువంటి యోగి ఏకాంత ప్రదేశమున ఒంటరిగా ఉన్నవాడై, మనస్సును దేహేంద్రియమును స్వాధీనము చేసుకొని, ఆశ లేని వాడై, ఉడ నుండి ఏమియో స్వీకరింపక ఎల్లప్పుడూ మనస్సును ఆత్మయందే నెలకొల్పుతుండవలెను అనగా లయం చేయాలన్నమాట. ఇది మొదలుకొనిక మనకి ధ్యానాభ్యాసం ఎట్లా చేయాలో ఆ పద్ధతిని అంతా కూడా పోసగుచ్చినట్లు భగవానుడు తెలియజేస్తున్నారు. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.